హే హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు చందన పవన్ అండ్ ఈ రోజు మనం మన యూఎక్స్ క్లాస్ లో చెప్పుకోబోయే డీటెయిల్స్ అయితే మీరైతే ఆల్మోస్ట్ ఏ ట్యూటోరియల్ తీసుకున్నారు లేకపోతే ఏ విధమైన పెయిడ్ కోర్స్ తీసుకున్నా సరే మీకు అయితే ఎక్కడ చెప్పరు ఎందుకంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీద అయితే నేనైతే ఈ రోజు అయితే మీకు ఈ విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో అసలు మనం అంటే యూఎక్స్ డిజైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. అందరూ ఏం చెప్తారు, వెంటనే వెంటనే ఒక యూఎక్స్ రీసెర్చ్ స్టార్ట్ చేసేస్తాం. మేము రీసెర్చ్ చేసిన తర్వాత యూజర్స్ అందరిని ఇంటర్వ్యూ చేసేస్తాము. అయిపోయిన తర్వాత ఆ రీసెర్చ్ లో మనకు వచ్చిన రా డేటా అంతా కూడా మనం అనాలిసిస్ చేసుకుని తర్వాత అయితే సింథసిస్ చేసి తర్వాత ఇంకా యూజర్ జర్నీ మ్యాపింగ్, తర్వాత పర్సనా క్రియేషన్, పర్సనా మ్యాపింగ్, ఇవన్నీ ఎంపతి మ్యాపింగ్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అసలు ఇవన్నీ కాకముందర ఒక ప్రాజెక్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మేనేజ్మెంట్ టీమ్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? వాళ్ళ టార్గెట్ యూజర్స్ ఎవరు? అసలు ఇందులో ఉన్న రిస్క్స్ ఏముంటాయి ఈ ప్రాజెక్ట్‌లో? వాళ్ళ యొక్క యాంబిషన్స్ ఏంటి? గోల్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికన్నా ముందర మనం ఒక కిక్ ఆఫ్ మీటింగ్ అయితే పెట్టుకుంటామనమాట. సో, అసలు ఎంటైర్ డిజైన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందర ఒక కిక్ ఆఫ్ మీటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో, ఈరోజు మన ఆ కిక్ ఆఫ్ మీటింగ్‌లో ఏమేమైతే మనం డిస్కస్ చేసుకోబోతాం. అట్ ద సేమ్ టైమ్ ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి మన ఈ డిజైన్ మెథడాలజీ లేకపోతే డిజైన్ ప్రాసెస్‌ని ఎఫెక్ట్ చేసేవి అవైతే ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేసుకోబోతాం అన్నమాట. సో విల్ స్టార్ట్ ద వీడియో. సో జస్ట్ మూమెంట్. యా ఇంకా అంతా ప్రిపేర్ అయింది. సో బడ్జెట్ అంతా ఫిక్స్ అయింది కాబట్టి సో ఇంకా మనము ఇంకా ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నాము. మనం ఒక రీసెర్చ్ అయితే స్టార్ట్ చేయబోతాం అనుకునే ఒక ఇనిషియల్ గా మీరు ఏదైనా స్టార్ట్ చేయడం కన్నా ముందరే కిక్ ఆఫ్ మీటింగ్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో మన యొక్క బిజినెస్ ఆర్ లేకపోతే ప్రొడక్ట్ ఓనర్స్ తోటి ఉంటుంది అనమాట. సో ఈ మీటింగ్ లో మనం ఏం తెలుసుకుంటే ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద అయితే మనకైతే క్లారిటీ వస్తుంది అనమాట. ఆ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వన్ బై వన్ మనం అయితే చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అండ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అంటే ఏంటి అంటే సపోజ్ మనకు వచ్చిన ఈ ప్రాజెక్ట్ యూఎక్స్ డిజైన్ ప్రాజెక్ట్ ఏంటి, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి, అసలు ఎందుకు అది చేస్తున్నాం మనం, అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ మనకి వస్తున్న కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ విధమైన ఈ సెక్టార్ లో ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుంటాం అనమాట ఈ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అండ్ బ్యాక్గ్రౌండ్ లో అనమాట. సో ఇందులో ఏమంటే వాళ్ళు మనకి బ్రీఫ్ గా అయితే ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ గురించి ఇస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ సెషన్, మనము అసలు ప్రాసెస్ లోకి వెళ్ళక ముందు జరిగే ఫస్ట్ సెషన్ అనమాట. సో మల్టిపుల్ సెషన్స్ అయితే జరుగుతాయి. సో ఫస్ట్ సెషన్ లో మనకు చెప్పేది ఎలా ఉంటుందంటే కొద్దిగా డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇలాగ మేము చేద్దాం అనుకుంటున్నాము, ఈ పర్టికులర్ బిజినెస్ లో మేమైతే వద్దాం అనుకుంటున్నాము, మాకు తెలియదు, సో మీకు మా మీ మాకైతే మీకు మీ హెల్ప్ కావాలి అని చెప్పి మనకన్నా డీటెయిల్స్ అంతా చెప్తారనమాట. అట్ ద సేమ్ టైం ఒక హై లెవెల్ ఓవర్ వ్యూ అయితే మనకి ఇస్తారన్నమాట ప్రాజెక్ట్ గురించి, అలాగే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి అనమాట. సో ఈ రెండు డీటెయిల్స్ అయితే ఈ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అండ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు తెలుస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అండ్ బిజినెస్ గోల్స్ అనమాట. సో బిజినెస్ ఆబ్జెక్టివ్స్ గోల్స్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ గోల్స్ వాళ్ళు ఒకటి సెట్ చేసుకుంటారు. ఈ పర్టికులర్ ప్రొడక్ట్ లాంచ్ చేయడం ద్వారా మేము ఇంతమంది యూజర్స్ అయితే అక్వైర్ చేసుకుందాం అనుకుంటున్నాము, ఆర్ లేకపోతే ఇంతమంది యూజర్స్ కనుక అక్వైర్ అయ్యారంటే మాకైతే ఇంత ప్రాఫిట్ వస్తుంది. సో ఆర్ లేకపోతే మేము ఒక వీడియో స్ట్రీమింగ్ అప్లికేషన్ ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో దాని ద్వారా ఇంతమంది మాకు సబ్స్క్రైబ్ అవుతారు. సబ్స్క్రైబ్ అవడం ద్వారా మాకు ఒక్కొక్కరికి సబ్స్క్రిప్షన్ ప్రైసెస్ ని ఇంత ఫిక్స్ చేస్తాము. దానివల్ల మాకు ఇంత ప్రాఫిట్ అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ ఆల్ కాస్ట్ అన్ని పక్కన పెట్టేసుకుంటే మాకు ఇంత ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇలాంటి డీటెయిల్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి అనమాట. అట్ ద సేమ్ టైం వేరియస్ బిజినెస్ గోల్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక్కొక్కరికి ఓన్లీ ప్రాఫిట్ మీద ఉండదు, ఒక్కొక్కరికి ఏమంటే చారిటీ మీద ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కరికి ఒక పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే ఎన్హాన్స్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని ఎక్కడ ఉండదు అనమాట. సో సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే మనం అట్లీస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ ని కూడా మనం అయితే రీడిఫైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధమైన బిజినెస్ గోల్స్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ ఆ పర్టికులర్ కంపెనీకి ఉంటాయి అనమాట. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ ఎలా అవుతుంది కంపెనీ యొక్క వాల్యూస్ తోటి అన్నదంతా కూడా ఈ ఈ యొక్క సెక్షన్ లో అయితే మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళు చెప్తారు మనకి ఎందువల్ల ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల కంపెనీకి జరిగే ఆ లాభం ఏంటి అన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సెక్షన్ లో. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టార్గెట్ యూజర్స్ అండ్ దేర్ పెయిన్ పాయింట్స్ అండ్ నీడ్స్ అనమాట. సో అంత బాగుంది, ఈ కంపెనీ వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు, ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారు, లాంచ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ అన్ని చూసుకున్నారు, చాలా బాగుంది. ఎవరు యూజ్ చేస్తారు ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ని? సో టార్గెట్ యూజర్స్ ఎవరు, వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, ఎందువల్ల వాళ్ళు ఈ కంపెనీ రిలీజ్ చేస్తున్న ఈ ప్రొడక్ట్ మాత్రమే యూజ్ చేస్తారు అన్నవన్నీ కూడా ఇందులో అయితే మనం తెలుసుకోవాలన్నమాట. సో ప్రతి కంపెనీకి ఒక టార్గెట్ అనేది ఉంటుంది అనమాట. ఖచ్చితంగా వాళ్ళ ఒక టార్గెట్ యూజర్స్ అయితే సెపరేట్ గా ఉంటారు, ఒక బేస్ ఉంటారు, టార్గెట్ యూజర్ బేస్ ఉంటుంది అనమాట. సో ఎలా ఉంటుందంటే 18 ఇయర్స్ నుంచి లేకపోతే 25 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళని అయితే మేమైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో వీళ్ళే మా యొక్క టార్గెట్ బేస్. మీరు చూసారంటే ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఆర్ ఏదైనా ఇదివరకు టిక్ టాక్ అని ఉండేది కదా, మీరు చూసారంటే చాలా మంది ఏమంటే ఎక్కువ
తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అందులో ఉండేవాళ్ళు. సో వాళ్ళ యొక్క టార్గెట్ యూజర్ గ్రూప్ ఏంటి, అరౌండ్ 30 లోపల ఉండేవాళ్ళు, లేకపోతే 35 years లోపల ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్ యూజర్స్ అనమాట. అట్ ద సేమ్ టైం ఆ యూజర్స్ యొక్క అంటే మనము స్టార్ట్ చేయకముందే బిజినెస్ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. మన యూజర్స్ కి ఏదైతే లేదు, మార్కెట్ లో ఉన్న అప్లికేషన్స్ లో ఏ ఫీచర్స్ లేవు, అలానే వాళ్ళు ఎటువంటి ఫీచర్స్ కావాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ ఏంటి ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ ని యాక్సెస్ చేసేటప్పుడు అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలన్నమాట. ఎందుకని యూజర్స్ ఈ పర్టికులర్ ఫీచర్ ని ఇప్పుడు ఈ కొత్త అప్లికేషన్ ద్వారా చూడాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈ సెక్షన్ అయితే మనం అయితే డిస్కస్ చేసుకోవాలన్నమాట ప్రొడక్ట్ టీమ్ తోటి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ థింగ్ కేపీఐస్, అలాగే బిజినెస్ మెట్రిక్స్ లేకపోతే యూఎక్స్ మెట్రిక్స్, వీటిని అయితే డిఫైన్ చేసుకోవడం అనమాట. సో మీరు ప్రోడక్ట్ అంతా డిజైన్ చేసేసారు, చాలా బాగుంది, అలానే వాళ్ళు కూడా హ్యాండ్ ఆఫ్ ఇచ్చేసారు, డెవలప్మెంట్ టీమ్ హ్యాండ్ ఆఫ్ ఇచ్చేసారు, వాళ్ళు కూడా లాంచ్ చేసేసారు. లాంచ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్రోడక్ట్ బిజినెస్ వాళ్ళు అనుకున్నట్టుగా వెళ్తుందో లేదో, సరైన డైరెక్షన్ లో వెళ్తుందో లేదో, లేకపోతే బిజినెస్ వాళ్ళు అనుకున్నట్టుగా ప్రాఫిట్ తెస్తుందో లేదో ఎలా మెజర్ చేస్తారు? సో ఎలా మెజర్ చేస్తారన్న పాయింట్స్ ని ఈ పర్టికులర్ సెక్షన్ లో అయితే మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట త్రూ కేపీఎస్ అనమాట. కేపీఎస్ అంటే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సో కొన్ని కేపీఎస్ ఉంటాయి, సపోజ్ ఎలా అంటే యూజర్ సాటిస్ఫాక్షన్ రేట్ అని, లేకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేట్ అని, తర్వాత నెట్ ప్రమోటర్ స్కోర్ అని చెప్పి కొన్ని ఉంటాయి అనమాట. అంటే ఎలా అంటే ఒక స్కేల్ ఉంటుంది, 0 to 1 to 10 అని చెప్పి ఒక స్కేల్ ఉంటుంది అనమాట. అందులో ఒక రేంజ్ వరకు ఇచ్చే వాళ్ళని అంటే ఎక్కువ అంటే 7 అబౌవ్ ఇచ్చే వాళ్ళని మనం ప్రమోటర్స్ అంటామంట. వాళ్ళు ఏమంటే హైలీ లైక్లీ టు షేర్ దిస్ ప్రొడక్ట్ విత్ అదర్స్ అనమాట. అలానే 0 to 3 ఇచ్చే వాళ్ళకి ఏదో రిట్రాక్టర్స్ అని, తర్వాత న్యూట్రల్స్ అని చెప్పి సమ్ స్కేల్ ఉంటుంది. సో బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవన్నీ. సో ఇలా బిజినెస్ కి సంబంధించిన కేపీఐస్ లేకపోతే బిజినెస్ మెట్రిక్స్ కొన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం యూఎక్స్ డిజైన్ మీద పనిచేస్తున్నాం కాబట్టి మన ప్రొడక్ట్ లాంచ్ అయిన తర్వాత ఎలాగా మన ఎక్స్పీరియన్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుందా లేదా, పర్టికులర్ ఫీచర్ ని వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారా లేదా, పర్టికులర్ ఫీచర్ ని వాళ్ళు కరెక్ట్ టైంలో చేయగలుగుతున్నారా లేదా, లేకపోతే ఆ జర్నీ అనేది కష్టంగా ఉందా, వాళ్ళు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారని తెలుసుకోవడానికి కొన్ని యూఎక్స్ మెట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ యూఎక్స్ మెట్రిక్స్ మనం కూడా డిఫైన్ చేయాలి, మన వైపు నుంచి మనం కూడా చెప్పాలన్నమాట. సపోజ్ ఎలా ఉంటాయంటే టాస్క్ సక్సెస్ రేట్, టాస్క్ కంప్లీషన్ రేట్, ఎర్రర్ రేట్, అలానే యూజర్ సాటిస్ఫాక్షన్ రేట్ అని చెప్పి కొన్ని ఉంటాయి అనమాట. ఇలా కొన్ని ఉంటాయి, కొన్ని యూఎక్స్ మెట్రిక్స్ అయితే ఉంటాయి. యూఎక్స్ మనకి ఎంగేజింగ్ మెట్రిక్స్ అని చెప్పి ఉంటాయి, తర్వాత బిహేవియరల్ మెట్రిక్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి అనమాట. సో ఇవైతే మనం డిఫైన్ చేసుకుంటాం ఈ ఫేజ్ లో. సో ఈ కేపీఐస్, యూఎక్స్ మెట్రిక్స్ అని డిఫైన్ చేసుకున్న తర్వాత టీమ్ అండ్ స్టేక్ హోల్డర్ మ్యాప్ అనమాట. సో మన టీంలో ఎవరెవరు ఉంటారు, అలానే స్టేక్ హోల్డర్స్ లో ఎవరెవరు ఉంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే హూ ఎవర్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ప్రాజెక్ట్, దే ఆర్ కాల్డ్ స్టేక్ హోల్డర్స్ అనమాట. సో కంపెనీ నుంచి కానీ, లేకపోతే డిజైన్ టీం నుంచి కానీ, డెవలప్మెంట్ టీం నుంచి కానీ, బిజినెస్ అనలిస్టులు కానీ, ప్రొడక్ట్ ఓనర్స్ కానీ, వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్ కిందకి వస్తారు అనమాట. సో ఈ స్టేక్ హోల్డర్ మ్యాప్ అనేది ఎలా ఉంది, సో ఏ టీంలో ఎంతమంది పనిచేస్తున్నారు, డెవలప్మెంట్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, బిజినెస్ టీంలో ఎంతమంది పనిచేస్తున్నారు, మనం ఎవరికి రిపోర్ట్ చేయాలి, మన రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి మనం ఎవ్రీ వీక్ చేసే ఇటరేటివ్ డిజైన్స్ లేకపోతే యూజబిలిటీ టెస్టింగ్ రిపోర్ట్స్, రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఎవరికి చూపించాలి. అట్ ద సేమ్ టైం టీమ్ హైరార్కీ ఎలా ఉంది, సో ఎవరికి బాస్, మనం ఎవరి దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం ఏమంటే రోజు కొంతమందితో మాట్లాడుతుంటాం, సో వాళ్ళతో చాలా లీనియంట్ గా మాట్లాడుతుంటాం, బట్ వాళ్ళ బాస్ ఉంటారు. సపోజ్ ఒక ఎస్వీపీ ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం డైరెక్ట్ గా పింగ్ చేసి హై హై అని చెప్పి మాట్లాడలేము అనమాట. సో ఇలా హైరార్కీ ఎలా ఉంది టీంలో, సో ఇవంతా కూడా ఈ ఫేజ్ లో అయితే మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట. సో ఈ యొక్క టీమ్ స్ట్రక్చర్, అట్ ద సేమ్ టైం స్టేక్ హోల్డర్ మ్యాప్ అనేది రెడీ చేసుకుంటాం. అలానే నెక్స్ట్ టెస్టర్స్ ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ ఫేజ్ లో మనకు తెలుస్తారు. మన అందరికీ ఏమంటే హాయ్ హలో అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరా అని చెప్పి ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్కోప్ అనమాట. స్కోప్ అంటే మనం ఈ పర్టికులర్ ప్రొడక్ట్ డిజైన్ చేస్తున్నాం, లేకపోతే పర్టికులర్ సర్వీస్ డిజైన్ చేస్తున్నాం అంటే ఏమేమి ఇందులో ఫీచర్స్ ఉండాలి, ఏ ఫీచర్స్ ఫ్యూచర్ లో రాబోతాయి, అసలు ఎటువంటి ఫీచర్స్ అసలు మనకు అవసరమే లేదు అనేవైతే స్కోప్ లో డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో వాట్ ఈజ్ ఇన్, వాట్ మైట్ బి ఇన్, వాట్ ఈజ్ నాట్ ఇన్ అని చెప్పి ఈ 3 పాయింట్స్ మనం అయితే ఖచ్చితంగా దీంట్లో డిఫైన్ చేసుకోవాలి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం ఇది డిసైడ్ అవ్వకుండా కనుక ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, తర్వాత ప్రొడక్ట్ ఓనర్స్ వచ్చేసి ఏం చెప్తారంటే ఏదేంటి మేము ఇది కూడా చెప్పాం కదా, ఈ ఫీచర్ కూడా కావాలనుకున్నాం కదా, అది మీరు చెప్పలేదంటే మనం వెంటనే తీసి చూపించడానికి ఉంటుంది. ఇదిగో మన యొక్క కిక్ ఆఫ్ మీటింగ్ డీటెయిల్స్ లో చూడు, అందులో ఇది స్కోప్ లో లేదు, ఈ పర్టికులర్ ఫీచర్ స్కోప్ లో లేదు, సో అందుకే మేము ఆ డైరెక్షన్ లో పని చేయలేదు అని చెప్పడానికి అయితే మన దగ్గర అవకాశం ఉంటుంది. సో ప్రూఫ్ లో పనిచేస్తుంది అనమాట ఈ స్కోప్ డాక్యుమెంట్ అనేది. సో స్కోప్ లో మనం డిఫైన్ చేసుకుంటాం, క్లియర్ గా డిఫైన్ చేసుకుంటాం అనమాట. ప్రాజెక్ట్ స్కోప్, దీని ఫీచర్స్ ఇవి, ఇంత టైంలో మేమైతే చేయగలుగుతాము, ఇంత టైంలో ఇంత చేయగలుగుతాము, అంతకుమించి చేయాలంటే ఇంకా మాకు అంటే ఇంత టైంలో ఎంత అంటే రీసెర్చ్ అయినా సరే, లేకపోతే డిజైనింగ్ అయినా సరే, లేకపోతే డిఫైన్ చేయాలన్నా సరే, ఐడియేషన్ అయినా సరే, ఇంత టైంలో ఇంత మాత్రమే చేయగలుగుతాము, రీసెర్చ్కి 2 weeks చేయగలుగుతాం, 2 weeks నుంచి మేము చేయలేము, ఇలాంటివన్నీ కూడా
వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఓన్లీ టైమ్ లైన్స్ అనే కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బడ్జెట్ కానీ, రిసోర్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఈ స్కోప్లో అయితే మనం డిఫైన్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిపెండెన్సీస్ అనమాట. సో సపోజ్ మీరు యూఎక్స్ డిజైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో మీరేమంటే డెవలప్మెంట్ టీమ్ ఈ మీటింగ్లో ఏం చెప్పింది, మేము యాంగులర్ సిస్టమ్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తున్నాము. సో యాంగులర్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ యూస్ అయ్యే యాంగులర్ మెటీరియల్ డిజైన్ సిస్టమ్ అయితే మేమైతే ఫ్రంట్ ఎండ్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీ అనమాట. సో మనం ఏం చేయాలి అప్పుడు, మన అప్రోచ్ ఎలా ఉండాలి యాజ్ ఏ యూఎక్స్ డిజైనర్ ఆర్ లేకపోతే యూఐ డిజైనర్. ఒక మనకు చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా యూఐ డిజైనింగ్ లో. ఫార్మ్స్ అని కానీ, బటన్స్ అని కానీ, ఐకాన్స్ అని కానీ, లేకపోతే వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి. మనకి కార్డ్ కాంపోనెంట్ ఉంటుంది, అకార్డియన్ కాంపోనెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్యాలెండర్స్ ఉంటాయి, ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఏమంటే వి ట్రై టు మేక్ ఇట్ యాజ్ క్లోజ్ పాసిబుల్ టు దట్ యాంగులర్ మెటీరియల్ సిస్టమ్ అనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఎఫర్ట్ అనేది మన వైపు నుంచి అయితే తగ్గించగలుగుతాం అనమాట. ఒక వైపున క్రియేటివిటీని మనం కంప్రెస్ చేయకుండానే, అలానే అట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్ని కూడా అలానే మనము కాంప్రమైజ్ చేయకుండానే మనమైతే యూజర్ నీడ్స్కి తగ్గట్టుగా, బిజినెస్ గోల్స్కి సరిపోయేట్టుగా మనమైతే ఎక్స్పీరియన్స్ అయితే డిజైన్ చేయగలుగుతాం అనమాట. ఈ విధంగా డిపెండెన్సీస్ అన్ని ముందరే డిఫైన్ చేసుకోవడం వల్ల. సో ఇలా ఓన్లీ డిజైనింగ్లో ఇలా మెటీరియల్ సిస్టమ్ అనే కదా, ఇంకా చాలా డిపెండెన్సీస్ ఉంటాయి అనమాట. సో అంటే ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క కాన్స్టెంట్స్ అన్ని చెప్తారు. ఫ్రంట్ ఎండ్కి ఇది వాడతాము, బ్యాక్ ఎండ్కి ఇది వాడతాము, డేటాబేస్కి ఇది వాడుకుందాం. ఈ విధంగా అయితే మనకైతే చాలా కలిసి వస్తుంది. సో ఓపెన్ సోర్స్ వాడుకుందామా, లేకపోతే పెయిడ్ ఫ్రేమ్వర్క్స్ ఏమైనా వాడుకుందామా, ఇవన్నీ కూడా డిపెండెన్సీస్ కిందకి వస్తాయి అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ యూఎక్స్ డిజైన్ టీమ్, అదర్ టీమ్స్ ఆల్సో విల్ కమ్ అండ్ సే దట్ కాన్స్టెంట్స్ అనమాట. సో ఈ రకమైన చర్చ అయితే కూడా మనకి డిపెండెన్సీస్ అన్న సెక్షన్ లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ అనమాట. సపోజ్ మీరు 2 weeks లో యూజర్ రీసెర్చ్ మొత్తం కంప్లీట్ చేసి దాని అనాలిసిస్ రిపోర్ట్ అంతా కూడా ఒక డాక్యుమెంట్ కింద క్రియేట్ చేసి మీరైతే ప్రొడక్ట్ ఓనర్ టీమ్ కి సబ్మిట్ చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత 2 weeks లో కంప్లీట్ అవ్వలేదు రీసెర్చ్. అప్పుడు ఏం చేస్తారు, ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్క్ అనమాట. సో రిస్క్ జరిగినప్పుడు ఏం చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి రిస్క్ అయినప్పుడు అనంతా కూడా రిస్క్స్ అయితే మనం డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. రిస్క్ అనేది ఇది మాత్రమే కదా, ఇంకా చాలా ఉంటాయి. ఏదైనా డెడ్ లైన్ మిస్ అయినప్పుడు కానీ, ఆర్ లేకపోతే ఏదైనా రీసోర్స్ అవైలబుల్గా లేనప్పుడు కానీ, లేకపోతే సడన్గా మనం ఒక రీసోర్స్ని ప్రాజెక్ట్ తీసుకుంటాము, వాడికి ఏదో ఇంకో కంపెనీలో ఆఫర్ వచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేయాలి, వెంటనే ఇంకొకరిని ఆన్బోర్డ్ చేసుకోవాలి. సో ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి, ఖాళీగా అయితే ఉండలేము, సంథింగ్ ఏదో చేయాలన్నమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్క్ అనమాట. సో ఈ రిస్క్ని ట్యాకిల్ చేసేలాగా ఎలాగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని చెప్పేసి ఈ రిస్క్ అన్న దాంట్లో అయితే మనం చర్చించుకుంటాం అనమాట. సో అలానే వచ్చేసి మనకి డెలివరబుల్స్ అనమాట. సో డెలివరబుల్స్ అంటే ఏంటంటే అల్టిమేట్ గా మనం హ్యాండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు డెవలపర్స్ కానీ ఆర్ లేకపోతే వీక్లీ ఆర్ బై వీక్లీ మనకు వచ్చేసి రివ్యూ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎవరైతే ఈ ప్రొడక్ట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో రివ్యూ మీటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళతో రివ్యూ మీటింగ్ ఈ మీటింగ్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే డెలివరబుల్స్ ఏంటి అంటే ఏంటంటే వాళ్ళకి మనం ఏం చూపెడతాము. సపోజ్ ఒక 2 weeks పాటు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత రీసెర్చ్ చేసిన డాక్యుమెంట్, దాని అనాలిసిస్, సింథసిస్ రిపోర్ట్, అట్ ద సేమ్ టైం సింథసిస్ నుంచి మనం ఎలా అయితే ఈ విధంగా థీమ్స్ అని అయితే రికరింగ్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి థీమ్స్ కింద ఎలా గ్రూప్ చేసాము, ఆ గ్రూప్స్ కి ఇంకా సబ్ గ్రూప్స్ ఎట్లా డిఫైన్ చేసుకున్నాము, దాని నుంచి మనము యూజర్ పర్సనాస్ ఎట్లా డిఫైన్ చేసుకున్నాము, యూజర్ పర్సనా నుంచి యూజర్ జర్నీ మ్యాపింగ్ అంతా ఎలా చేసుకున్నాము, ఈ యొక్క డెలివరబుల్స్ అంటాం మనం. ప్రతి దాన్ని మనకు డెలివరబుల్ అంటాం అనమాట. సో డెలివరబుల్స్ అనేవి వీళ్ళకి ఎలా చూపించాలి, వీళ్ళు ఒక్కొక్క టీం ఒక్కొక్క రకంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది అనమాట డెలివరబుల్స్ అనేవి. సో ప్రొడక్ట్ ఓనర్ టీం ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది. సో డెవలప్మెంట్ టీం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, మొత్తం స్క్రీన్స్ అన్ని కావాలి వాళ్ళకి. స్క్రీన్ లో ప్రతి ఎలిమెంట్ కూడా ఉండాలి. అంటే ఎలిమెంట్ అంటే ఇన్ ద సెన్స్ ఇన్పుట్ ఫీల్డ్స్ కానీ లేకపోతే ఫార్మ్స్ కానీ, వేరియస్ కాంపోనెంట్స్ లైక్ కార్డ్స్ కానీ, సో టాప్ నావిగేషన్ బార్ కానీ, లేకపోతే మనము ట్యాబ్లెట్ మొబైల్లో చూసుకుంటే సైడ్ నావ్ బార్ కానీ, ఇవన్నీ కాంపోనెంట్స్ అనమాట. సో ఈ డెలివరబుల్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. డిజైన్ హ్యాండ్ ఆఫ్ టు డెవలప్మెంట్ టీమ్ కన్నా ఆ స్టేజ్ లో ఈ డెలివరబుల్స్ అన్ని మీకు ఏవైతే మేము ఇస్తామని చెప్పి మనం ఈ ఫేజ్ లో ఫిక్స్ అవుతామో అవి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి తీరాలన్నమాట ఆ టైం వచ్చినప్పటికి. సో ఈ విధంగా డెలివరబుల్స్ అయితే మనం సెట్ చేసుకుంటాం అనమాట, ఫిక్స్ చేసుకుంటాం ఈ మీటింగ్ లో. అలానే టైమింగ్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంతా కూడా రిమోట్ గా పనిచేస్తున్నాం చాలా మంది, ఆర్ లేకపోతే ఒక టీం వచ్చేసి ఒక చోట ఉంటుంది, ఇండియాలో ఉంటుంది, వేరే టీం వచ్చేసి ఉక్రెయిన్ ఆర్ రష్యా ఆర్ లేకపోతే యుఎస్, కెనడా ఎక్కడెక్కడ ఉంటాయి అనమాట. సో టైమింగ్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, మీటింగ్స్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, మన ఇద్దరికి కూడా కోఆర్డినేటివ్ గా ఉండేటట్టు ఒక కామన్ టైం అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా. ఆ కామన్ టైంలో, ఎందుకంటే టైం అనేది అందరికీ వాల్యుబుల్ కాబట్టి ఆ టైంలో మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి మీటింగ్స్ అనేవి, ఆ మీటింగ్ యొక్క ఎజెండా ఎలా ఉండాలి, ఏమేమి డిస్కస్ చేసుకోవాలి రోజు కూడా. స్ప్రింట్ సపోజ్ మనం ఏమైనా స్ప్రింట్ ఫాలో అవుతున్నాం అనుకోండి, ఎవ్రీ స్ప్రింట్ కి డైలీ స్క్రమ్ కాల్స్ అయితే ఉంటాయి. స్క్రమ్ కాల్ లో ఏమేమి మాట్లాడుకోవాలి, స్టేటస్ ఏ విధంగా చెప్పాలి, ఇలా ప్రతి దానికి కూడా టైమింగ్స్ అయితే సెట్ చేసుకుంటాం. అంటే వేస్ ఆఫ్ వర్కింగ్ అనమాట. ఇవంతా కూడా వేస్ ఆఫ్ వర్కింగ్ కిందకి వస్తాయి అనమాట. సో ఇవన్నీ అయితే మనం సెటప్ చేసుకుంటాం అనమాట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి టూల్స్ ఏవైతే యూజ్ చేస్తామో నెక్స్ట్ సెక్షన్ ఏమంటే టూల్స్ అని కానీ, లేకపోతే స్ప్రింట్ ఒక స్పాన్ ఎంత ఉండాలి, 2 weeks ఉండాలా, 3 weeks ఉండాలా, లేకపోతే
ఒక సర్వీస్ సర్వీస్ మనకు తెలుసు కదా, అందులో ఒక షేరబుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారు. అందులో మన యొక్క ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా వాటిలో మనం షేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధమైన స్ట్రక్చర్ అంతా కూడా ఈ పర్టికులర్ వేస్ ఆఫ్ వర్కింగ్ అనే సెక్షన్ అయితే మనం చెప్పుకుంటాం అనమాట. సో టూల్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు కనుక ఫిగ్మా యూస్ చేస్తాను అనుకోండి, సో డిజైనింగ్ టీమ్ ఈజ్ గోయింగ్ టు యూస్ ఫిగ్మా. అండ్ అలానే ఫ్లోస్ అన్ని గీసుకోవడానికి మీరు లేకపోతే మ్యూరల్ బోర్డ్ ఇవన్నీ యూస్ చేస్తారని చెప్పేసి ఈ వేస్ ఆఫ్ వర్కింగ్ అన్న దాంట్లో అయితే మనం డిస్కస్ చేసుకుంటాం. సో వన్స్ ఈ కిక్ ఆఫ్ మీటింగ్ కమెంట్స్ అయిన తర్వాత ఏ ప్రాసెస్ అన్నా సరే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ ఏమంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం డిఫైన్ చేసుకుని ఇందులో డిఫైన్ చేసుకున్న దానికి అనుగుణంగా మనం అయితే ఏ ప్రాసెస్ అయినా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాం. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే చాలా రెగ్యులర్ గా పెడుతుంటాం వీడియోస్. సో ఇది ఫస్ట్ కిక్ ఆఫ్, మనకు కూడా ఇది కిక్ ఆఫ్ లాగా అనుకోండి. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఏమంటే డిజైన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, యూజర్ రీసెర్చ్ నుంచి తర్వాత అనాలిసిస్, సింథసిస్, అలానే ఈ కస్టమర్ జర్నీ మ్యాపింగ్ కానీ లేకపోతే పర్సనల్స్ కానీ లేకపోతే నెక్స్ట్ స్టేజెస్ అంతా కూడా ఎలా ఉంటుంది, వైర్ ఫ్రేమింగ్ అంతా కూడా. సో ఏమంటే ఐఎమ్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ creating a community right now, so where we'll have a collaborated approach. I'll share all those details with you very soon, so please stay tuned to Chandana Pawan, and please subscribe to Chandana Pawan. Thank you very much, friends. Bye.